వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇస్తున్నారు కానీ పరిష్కారాలు కావడం లేదు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బిసి. నంద్యాల జిల్లా హాఫ్ ఇయర్లీ నేర నివేదిక వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఘనంగా శ్రీ కాత్యాయని మెడికల్స్ మరియు సర్జికల్స్ ప్రారంభం. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యే పై భూమా అఖిల ప్రియ ఫైర్. సర్టిఫికేట్ అంటే పుట్టినది అని అర్థం. బడిది అది ఇప్పుడు లేకుంటే కరెక్ట్ ఉంటే రాసి నేను ఓకే చెప్పాను. గులదుర్తి గ్రామానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వంలో మేము అధికారంలో లేనప్పుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలలో ఎన్ని అమలు చేయగలిగామో, ఎన్ని చేయబోతున్నామో ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా ప్రజలు కూటమి ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి ఒక నమ్మకంతో ఈరోజు 164 సీట్లు ప్రభుత్వం మమ్మల్ని గెలిపేయడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో. ఈరోజు గుల్లదుర్తిలో కూడా గౌరవమైనటువంటి నాకు కూడా నమ్మి ఇచ్చినటువంటి ప్రజలకు ముందుగా ఈ యొక్క గ్రామ ప్రజలకు చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శిరస్సు వంచి మీకు అందరికీ కూడా నమస్కరిస్తూ, అదేవిధంగా సుపరిపాలనలో తొలి అడుగుల భాగంగా ఆ రోజు ఏదైతే 3,000 పింఛను 4,000 చేస్తామన్నప్పటికీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా 3,000ను ఒకేసారి 4,000కి ఇచ్చి దాదాపుగా 65 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో
కేవలం ఆ రోజు 200ది 1000 రూపాయలు చేసి 1000ది 2000 చేసిన ప్రభుత్వం కూడా మాదే. తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. మళ్ళీ 2000ను 3000 చేస్తామని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పి దాన్ని కూడా విడతల వారీగా సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన ప్రభుత్వం అదైతే, ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 3000ను 4000 చేసి ప్రజలకు ఉదయం 6:30 గంటలు 7 గంటలకే ప్రతి ఇంటి దగ్గరికి కూడా సచివాలయ సిబ్బందితో వాళ్ళ ఇళ్ల దగ్గరికి కూడా తీసుకొచ్చి ఆ యొక్క ఎవరైతే అర్హులు ఉన్నారో అవ్వలు గాని తావలు గాని ముసలి వాళ్ళు గాని వితంతువులు గాని ఇళ్ల దగ్గర కూడా ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల కూడా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ఇస్తున్నాం మీకు అందరికీ కూడా పింఛన్లు అని చెప్పి. అదే ఈరోజు వికలాంగులకు ఆ ప్రభుత్వంలో 3000 ఇస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అప్పుడు కూడా మేము పెంచినవి తప్ప మిగతా ఎక్కడ కూడా పెంచలేదు. వికలాంగులకు కూడా దాదాపుగా 6000 రూపాయలు ఇస్తా ఉన్నాం. డయాలసిస్ పేషెంట్ కు 15,000 రూపాయలు ఇచ్చాం. ఒక పింఛనే కాదు, ఈ రోజు సూపర్ 6 లో ఏదైతే తల్లికి వందనం అని చెప్పామో ఆ యొక్క తల్లికి వందనాన్ని కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు మేము ఇద్దరికి ఇస్తామని చెప్పినటువంటి ఆ ప్రభుత్వం కేవలం ఒకరికే ఇస్తే ఈ రోజు ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, నలుగురుంటే నలుగురికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రోజు యొక్క తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఒక నెల 2 నెలలు ఆలస్యమైతే ఈ రోజు అంతా కూడా ఊర్లలో మాట్లాడే వ్యక్తులు ఈ రోజు ఏ విధంగా మాట్లాడాలో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబాలకు కూడా ముగ్గురుంటే ముగ్గురికి, ఇద్దరుంటే ఇద్దరికి కూడా ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఈ రోజు ఒక్కటే ప్రజలు కూడా చెప్తున్నాం, మేమందరం కూడా సంక్షేమం అభివృద్ధి. ఈ రోజు ఆ రోజు ఎక్కడైనా కానీ ఈ యొక్క నాయకులు ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉంటే ఎన్ని కిలోమీటర్ రోడ్లు వేశారో, ఎన్ని లక్షల రూపాయల రోడ్లు వేశారో ఒకసారి చెప్పాలి. ఈ రోజు ఏదైతే ముఖ్యమైన రోడ్డు ఉందో ఆ కనెక్టివ్ రోడ్డు కూడా 20 లక్షల రూపాయల పైన పెట్టి ఈ రోజు కూడా ఆ రోడ్డు వేయడం మీద అండర్ గ్రౌండ్ డ్రైన్ పెట్టి, అదేవిధంగా మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఏదైతే ఉచిత సిలిండర్లు అన్నామో ఉచిత సిలిండర్లు కూడా పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్లి ప్రజలకు కూడా అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఇస్తామన్నాము ఆడపడుచులకు అందరికీ, వాళ్ళందరికీ కూడా రేపు ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వబోతా ఉన్నాము. ప్రతి చెల్లికి అక్కకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యం కల్పిస్తామని చెప్పాము. ఉచిత సౌకర్యాన్ని కూడా ఆగస్టు 15 వరకు ప్రణాళికలు చేసి వాటిని కూడా ఇవ్వబోతున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. కూటమి ప్రభుత్వం విజయం ఇది రేపు ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకు ఏదైతే ఇచ్చామో అన్నదాతో సుఖీభవ, ఆ సుఖీభవను కూడా వచ్చే వారం రోజుల్లో ఇవ్వబోతా ఉన్నాము. రైతులకు ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఎరువులు గాని ఫర్టిలైజర్స్ గాని ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా లోటు రాకుండా రైతులకు కూడా ఈ రోజు న్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని కూడా చెప్పగలుగుతా ఉన్నాము. అదేవిధంగా మేము వచ్చిన వెంటనే డిఎస్సికి పోస్టులు ఇస్తామని చెప్పి 16,347 మందికి ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ రోజు నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్పి డిఎస్సి పోస్టులు కూడా పిలవడం జరిగింది. రైతుల నుంచి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 24 గంటల లోపలనే సేకరించి వారికి న్యాయం చేసి ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్పుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈ రోజు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు చెప్తున్నా, రండి మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా వస్తాను. మీరు సంవత్సరం కాలంలో అప్పుడు ఏం చేయగలిగినారు మీరు గతంలో, ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది. రాష్ట్రానికి రాజధాని లేని నగరాన్ని చేశారు. ఇప్పుడు మళ్లీ రాష్ట్రానికి రాజధానిని తీసుకొచ్చి అమరావతిని పరుగులు పెట్టిస్తా ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అదేవిధంగా ఆ రోజు పోలవరాన్ని పక్కన పెట్టారు. మళ్లీ ఈ రోజు పోలవరం వస్తే రాయలసీమ రత్నాలసీమ అవుతుంది. అదేవిధంగా మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. గతంలో మీరు ఎక్కడికైనా పోవాలంటే రోడ్లు రావాలంటే కూడా భయపడి ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతాయో, ఎక్కడ ఇబ్బందులు పడతాయో, రోడ్లు ఎక్కడ ఉన్నాయో కూడా లేకుండా గుంతలమయమైతే నాకు సంబంధించినటువంటి R&B శాఖ ద్వారా రాష్ట్రంలో దాదాపుగా 1021 కోట్లతో గుంతలు లేని రాష్ట్రంగా చేసి ప్రతి చోట కూడా గుంతలు లేని విధంగా చేసి బనగానిపల్లి నియోజకవర్గంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు రోడ్లు ఏ విధంగా ఉన్నాయో. గత ప్రభుత్వంలో ఉండే శాసనసభ్యుడు జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారా,
నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో నువ్వు 5 ఏళ్ల నీ అభివృద్ధి చూడు, ఈ సంవత్సరం కాలంలో మేము చేసిన అభివృద్ధి చూడు, 2014 నుంచి 19 వరకు మేము చేసిన అభివృద్ధి చూడు. కేవలం బట్టగాల్చి మొహాలు వేస్తే సరిపోతుంది అనుకుంటే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. 151 సీట్లు ఇస్తే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. కేవలం 5 తీసేస్తే 11 సీట్లకు పరిమితం అయిపోయింది. భారతదేశ చరిత్రలో ఒకేసారి ఇన్ని సీట్లు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విజయం గతంలో ఎవరికి కూడా దక్కలేదు. మేము ఈ ప్రభుత్వం ఏదైతే మా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అంచెల వారీగా ఇస్తా పోతున్నాం. ప్రతి ఒక్కటి కూడా గ్రామాలను అభివృద్ధి చేస్తా ఉన్నాం. రైతు సమస్యలు వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఒక్కడికి ఎవరికి అందరికీ కూడా ప్రజలందరికీ న్యాయం చేయాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నాడని చెప్పి మీ ఆశీర్వాదంతో ఈ రోజు గెలిచిన మా ప్రభుత్వం అనుక్షణము మీకోసమే ఆరాట పడతా ఉంది. ఆ రోజు విధ్వంసాన్ని తీసుకొచ్చారు. మీరు విధ్వంసాలు చేస్తే మా ప్రభుత్వం వికాసిస్తుంది. ఈ వికాసం చేసే ప్రభుత్వం ప్రజల మనుగడ కోసం, ప్రజల సంక్షేమం కోసం కూడా పాటుపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎక్కడ కూడా రైతులకు రాగొద్దు, ఇబ్బందులు కలగొద్దు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దానికి వెంటనే అమలు చేయాలనేటువంటిది కూడా తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. గౌరవ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు విద్యాశాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి పిల్లలకు అనుగుణంగా వారి చదువులకు ఉపయోగపడే విధంగా ఆ విద్యాశాఖను కూడా తీసుకురావడము, విద్యాశాఖలో మార్పులు చేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఈ యొక్క గ్రామము 2019 నన్ను ఆశీర్వదించకపోయినా 2024 వచ్చేటప్పటికి ప్రజలు అర్థం చేసుకున్నాడు. అభివృద్ధి చేసే నాయకుడు ఎవరు? చంద్రబాబు నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి మాత్రమే అభివృద్ధి చేయగలరని కూడా చేసగలరని చెప్పి మీరందరూ కూడా ఆశీర్వదించి మాకు గెలిపించినందుకు కృతజ్ఞతా భావంలో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్, పొలాలు మనవి, భూములు మనవి, మన తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి, అటువంటి ఆస్తి మీద కూడా వాళ్ళ టైటిల్ ల్యాండ్ మీద కూడా పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. ఎవరప్ప సొమ్మని వేసుకుంటారు? ఆ రోజు ఎవరి ఆస్తులని చెప్పి నీ ఫోటోలు వేసిన వారిని చెప్పి ఆ రోజు ప్రశ్నించాము. ప్రజలు కూడా ఆలోచన చేశారు, మా ఫోటోలు ఉండాలని చెప్పి. పిల్లలు వేసుకునేటువంటి బ్యాగుల మీద ఫోటో, అదేవిధంగా చొక్కాల మీద ఫోటో, ఆఖరికి పిల్లలు తినే గుడ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ అంటించారంటే ఏ విధంగా నీచమైనటువంటి ప్రభుత్వ పరిపాలన చేశారో. ఈ రోజు ఎక్కడ కూడా మేము ఈ రోజు స్టిక్కర్ల మీద ఎవరివి లేవు, చంద్రబాబు నాయుడువో లేకుండా లోకేష్ బాబు గారివో, ప్రజలకు అవి ఇచ్చేస్తా ఉన్నాము. ఈ రోజు ప్రజల పిల్లలకందరికీ కూడా మంచి భోజనం పెట్టాలి. సన్న బియ్యం భోజనం కూడా మన ఇళ్లలో ఏ విధంగా తింటే ఆ పేద ప్రజల పిల్లలే కాదు ప్రతి పిల్లవాడు కూడా సన్న బియ్యం తినాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు సన్న బియ్యాన్ని కూడా తీసుకొచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనంలో పెట్టడం జరుగుతా ఉంది. ఈ రోజు ఎందుకంటే పిల్లలు ఆకలితో ఉంటారు, ఆ పిల్లలను చూస్తే భయం, బాధ అనిపిస్తుంది. అటువంటి పిల్లలు కూడా కడుపు నిండా తినాలని చెప్పి ఎక్కడ పొరపాటు జరగకుండా విజిలెన్స్ తో పెట్టించి అనేకమైన ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఆ పిల్లలకు కూడా మంచి భోజనం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో, నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు వారికి కూడా అందించడం జరుగుతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో పరిశ్రమలు పారిపోయినాయి. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుడి పేరు వైఎస్ఆర్ పార్టీ చెప్తే పరిశ్రమలు పారిపోతే ఈ రోజు పరిశ్రమలు పరిగెత్తుకొని వస్తా ఉన్నాయి. కోట్లాది వేల కోట్ల రూపాయలు మేమున్నాము. బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్ చంద్రబాబు గారి నాయకుడు, ఆయన మీద విశ్వాసంతో వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ రోజు నిధులు ఈ రోజు ఏమైనా ఉంటే పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాము. పరిశ్రమలకు ఒకటే ఈ రోజు టీసీఎస్ గానీ, గూగుల్ గానీ, జీపీఎస్ఎల్ గానీ, రిలయన్స్ గానీ, ఎల్డీ గానీ, కాగ్నిజెంట్ గానీ అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ బయట ఉండేటువంటి దేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగానే ఈ రోజు సంక్షేమము అభివృద్ధిని తీసుకొని ప్రజలందరికీ కూడా ఇవ్వాలని కూడా చేస్తా ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను ఇప్పుడు మళ్లీ దాన్ని గాడిలో పెడతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ రోజు నీటి ప్రాజెక్టులను పక్కన పెట్టారు. ప్రతి నీటి ప్రాజెక్టును కూడా
ఈ రోజు మళ్లీ చెల్లడం తీసుకొచ్చి ప్రాజెక్టులు బాగు చేయడానికి నీళ్లు ఇవ్వడానికి కూడా మళ్లీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అదే విధంగా ఈ గ్రామానికి వచ్చేటప్పటికి దాదాపుగా అంతర్గత సిమెంట్ రోడ్లు 20 లక్షల రూపాయలతో వేయడం జరిగింది. అదే విధంగా బీసీ కాలనీ వంక వరకు వేయటకు 30-40 లక్షల రూపాయల డిఎంఎఫ్ నిధులు కూడా మంజూరు చేశాము ఈ గ్రామానికి. అంటే ఇప్పటికే 60 లక్షల రూపాయల నిధులు చేస్తా ఉన్నాము. ఈ రోజు గతంలో మన నాయకులందరూ కూడా ఎన్నో రోజులుగా అడిగేవారు, మా గ్రామానికి కూడా ఉచిత వాటర్ ప్లాంట్ ఇవ్వండి, మినరల్ వాటర్ ప్లాంట్ కావాలి. మీ కోరిక నెరవేరింది. ఈ రోజు ఈ యొక్క గ్రామం నడిబొడ్డున మంచి సదుపాయాలతో ఉచితంగా ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ రోజు నుంచే కూడా మీకు అందరికీ కూడా మినరల్ వాటర్ ఇచ్చి ప్రజల ఆరోగ్యం బాగుండాలి. ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క మినరల్ వాటర్ తాగాలి. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యంగా ఉండాలి. మీ ఆరోగ్యం కోసం కూడా ఈ రోజు దాదాపుగా 20 లక్షల రూపాయలు పెట్టి వాటర్ ప్లాంట్ కూడా ఉచితంగా సొంత డబ్బులతో ఈ రోజు మేము చేసిన ఘనత మీది. మరి ఆ నాయకుడు ఆ రోజైనా ఇచ్చినాడేమో మాట్లాడాలా, ఎప్పుడైనా ఎక్కడైనా చేశాడేమో చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్నోసార్లు ఈ ఊర్లో మెజార్టీ ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీకి. అయినా మాకు అభివృద్ధి ముఖ్యం. ఎన్నికల వరకే మాకు, ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉండవు, కేవలం అభివృద్ధి మాత్రమే ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం అభివృద్ధి కోసమే పాటుపడతాం తప్ప ప్రశాంతంగా ఉండాలి. గ్రామాలలో కక్షలు కార్పణ్యాలు ఉండొద్దు. అభివృద్ధి చేసి వీరికి చేపిస్తే గ్రామాలు కూడా సంతోషంగా ఉంటాయనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గాని ఇంకా ఏవైనా మా వారికి ఉండాలని చెప్పి ఈ రోజు ఈ గ్రామంలో తిరగడానికి కూడా రావడం జరిగింది. ఒక్కసారి ప్రభుత్వాన్ని మీరు ఆలోచన చేసుకోవాలి ప్రజలు. మళ్లీ ఈరోజు కొత్త మాటలు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేవలం దౌర్జన్యాలము, రౌడీజంతో చేయాలనుకుంటున్నారు. మంచి పనుల కోసం మా నాయకుడు పరిగెత్తితే రౌడీలను పరామర్శించడానికి, జైళ్లలో ఉన్న వాళ్లకు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ మంచి కార్యక్రమాలు చేయండి, మేము సంతోషిస్తాం. మీరు గెలిచిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా దక్కక కేవలం అసెంబ్లీకి కూడా రాకుండా బయట నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ నీ టైర్ల కింద మనిషి చనిపోతే కూడా ఈ రోజు ఒక మనిషిగా కాకుండా నీవు శవాన్ని తొక్కుకుంటూ పోయిన వాడివి. నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా నువ్వా మాట్లాడేది? మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి, కూటమి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈ ప్రజలకు పరిపాలన కోసం మేము చేస్తా ఉంటే విధ్వంసాల కోసం విధ్వంసం చేయాలని చెప్పి మీరు చూస్తా ఉన్నారు. మీ అరాచక శక్తులను ఏ విధంగా అరగట్టాలో అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు. ఈ రోజు కేవలం మళ్ళా గ్రామాలలో లేని విధ్వంసాలు చేస్తా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి ప్రజలు. మళ్లీ ఆ ప్రభుత్వం ఎక్కడైనా ఉనికికి కూడా వస్తే ప్రమాదమే. వాళ్ళకి అయిపోయింది. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కలలు అంటున్నారు, మళ్ళా పాదయాత్ర అంటున్నారు. నువ్వు ఏ యాత్ర చేసినా నీకు పంపించిన తర్వాత ఇంటికి కేవలం మళ్లీ ప్రజలు ఆశీర్వదించే పరిస్థితులు లేరు. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిన వ్యక్తులు ఆఖరికి అసెంబ్లీకి కూడా రాలేకపోయినామంటే మీ పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒకసారి ఆలోచన చేయాలా. ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి అవసరం అక్కడ రాకుండా వెళ్లారు. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేసుకోండి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే అడిగారు, ఏదైతే మన మెట్ట దగ్గర నుంచి వచ్చిందో ఆ రోడ్డు కూడా సరిగా లేదు, మాకు కావాలని. ఎందుకంటే గతంలో ఇచ్చిన ప్రతి మాట గుణదొత్తి గ్రామానికి నిలబెట్టుకున్నాను. మళ్లీ అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ కూడా ఆ రోడ్డులో ఖచ్చితంగా మళ్లీ మీ గ్రామానికి వేసిన తర్వాతనే మళ్లీ మీ గ్రామానికి వస్తాను. ఆ రోడ్డు ఏదైతే ఉందో, ఇందుకే ఎస్సీ కాలనీ దగ్గర కూడా కాలువలు లేవని చెప్పారు. ఆ కాలువలు కూడా వేయించి ఇంకా ఏమైనా ఉండేటువంటి కూడా దశల వారీగా సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల సమయం ఉంది. మళ్లీ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఆశీర్వదించి స్వాగతం పలికినటువంటి ముఖ్యంగా నా సోదరిమణులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే ఆనందం. ఏ గ్రామంలో ఎంతున్నా మా అక్క చెల్లెలు మాత్రం నాకు సపోర్ట్గా ఉన్నారు. నాయకులు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని చూస్తే మా ఆడపడుచులను, మా తల్లిదండ్రుల కంటే మా అక్కలను చెల్లెలను చూసినట్టు అంత సంతోషంగా మీరు కూర్చుని మీరు సందేశం వింటుంటే అదొక ఆనందం. ఇంకా చేయాలి, ఆడపడుచులకు చేయాలి, ఆడవారికి చేయాలి అనేటువంటి సంకల్పం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ వీలైనంత వరకు, ఎందుకంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిని కూడా చేస్తా ఉన్నాం. గతంలో కూడా గ్రామాలకు గ్రావెల్ రోడ్లు వేసి ఘనత మనదే. మళ్లీ 5 సంవత్సరాల వాళ్ళ జీవితంలో ఎక్కడ కూడా ఒక చుక్క ఒక మట్టి ఏడ తట్టి మట్టి పోయలేదు. ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి చేయాల్సినవన్నీ కూడా చేయగలిగినంత ఖచ్చితంగా చేస్తా అని చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. చూడండి సార్, అన్నీ ఒకటి మాట్లాడు సార్, నువ్వు పెట్టు సార్ అన్న నువ్వు అన్నిటికీ ఒక్కసారి దుర్గా నువ్వు ఇతల కొనరా, లోపల క్లాత్ అంటే లోపల ఎంప్లాయీ సార్ తెలుగులో
ఓకే ఆయన మాట కనబట్టలేదు అసలు వాడు అంట అలాగే ఇప్పుడు కొత్తగా మన గాంధీ చౌక్లో సర్జికల్ తర్వాత మెడికల్ సర్జికల్ మెడికల్ స్టోర్ ప్రజలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అది కాక ఇంతకుముందు 2-3 స్టోర్లు కూడా కష్టాలు కూడా 2-3 స్టోర్లు కూడా నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా నేను ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. బాగా అనుభవం ఉన్నవాడు, బాగా చేస్తున్నవాడు మెడికల్ డాక్టర్. కాబట్టి బాగా ముఖ్యంగా బాగా చేయాలని చెప్పి అన్ని రకాలుగా బాగుండాలని బాగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్. భారతి గారు భారతి అండ్ మెడికల్స్ కింద ఇంకొక స్టోర్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది. సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 7 హాస్పిటల్స్ ద్వారా కానీ ఇతర మెడికల్ స్టోర్ సర్జికల్ ద్వారా కానీ వాళ్ళ సేవలందరూ సద్వినియోగం చేస్తున్నారు. సీట్ అంతే మన టార్గెట్ అంటే విదిన్ 5-6 మినిట్స్ టార్గెట్ చేస్తున్నాము. ఇప్పుడు మన వచ్చిన కాల్స్ లో కూడా మన మాక్సిమం 8 to 10 మినిట్స్ లో టౌన్ ఉంటే 8 మినిట్స్ లో వచ్చి అక్కడ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తున్నాము. మన చేసిన పనికి ఇప్పుడు వరకు టోటల్ గా చూస్తే 14% క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది. దాంట్లో ముఖ్యంగా 354 IPC చిన్న స్టాకింగ్ ఉండొచ్చు ఆర్ ఈవ్ టీజింగ్ కేసెస్ అన్ని దీని మీద కడుతున్నాము. దానిలో కూడా మంచిగా 17% రిడక్షన్ ఉంది యాజ్ కంపేర్ టు 24. తర్వాత క్రూయల్టీ బై హస్బెండ్ 498 కేసెస్, భార్య భర్త మధ్య గొడవ చాలా కేసెస్ మనకి వస్తాయి. దానికి మనం మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కూడా కేసెస్ అప్పుడు వర్కౌట్ చేయకపోతే మన కేసు కడతాము. సో అది కూడా మన 182 నుంచి 160 అంటే 12% రిడక్షన్ అయింది. సో అది కూడా మన ప్లాన్ చేసిన అన్ని సబ్ డివిజన్స్ లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు నంద్యాలలో ఉంది,
ఆలగడ్డలో ఒకటి, ఒక బనగానపల్లిలో, ఇక్కడ మేజర్ కౌన్సిలింగ్ కావాలంటే ఆత్మకూరు ఉండొచ్చు, నందికొట్కూరు. ఇక్కడ ఒక మంచి రూమ్ విత్ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మన ప్లాన్ చేస్తాము. పాక్సో కేసెస్ లో 9% రిడక్షన్ ఉన్నాయి. దాని కాకుండా మన పాక్సో కేసెస్ కు బాగా సీరియస్ గా తీసుకొని చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము వెంటనే విదిన్ 60 days. ఈ అయిన తర్వాత కన్విక్షన్ కి మానిటరింగ్ ఉంటాయి. సో మన లాస్ట్ వీక్ కి ఈ ఇయర్ కి లాస్ట్ వీక్ లో 2 కన్విక్షన్ జడ్జ్మెంట్స్ వచ్చింది. వెలుగుడులో ఒక 20 years అండ్ బనగానపల్లిలో ఒక 4 year అమ్మాయి చిన్న పిల్లలకి ఒక 22 year రేప్ చేశారు. దాంట్లో కూడా 20 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. దాని ముఖ్యంగా డిసిఆర్బి, ఎస్డిపి ఆఫీసెస్, సర్కిల్ ఆఫీసెస్ అన్ని మానిటర్ చేస్తున్నారు ట్రయల్. సో మన అన్ని పాక్సో ఫెండర్స్ లో కూడా ముద్దాయి ఐడెంటిఫై చేసాము. కొన్ని కేసెస్ లో ఎలోప్మెంట్ కేసెస్ కాకుండా 77 షీట్స్ ఈ ఇయర్ లో 6 months లో ఓపెన్ చేసాము. ఎవరెవరు పాక్సో అన్ని పాత కేసెస్ మన మళ్ళీ అనలైజ్ చేసి 77 ఓపెన్ చేసాము. వాళ్ళకి శక్తి టీమ్ మానిటరింగ్ చేస్తారు అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా వాళ్ళ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, వాళ్ళ పల్లె సర్వేలెన్స్, వాళ్ళ కేసెస్, వాళ్ళ ట్రయల్స్ అన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. శక్తి టీమ్స్ 5 ఉన్నాయి అన్ని సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అండ్ మన నంద్యాలలో ఇంకొకటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఆర్ యాంటీ టీజింగ్ డ్రైవ్స్ అన్ని చేస్తున్నారు. తర్వాత బాడీలీ ఆఫెన్సెస్ కి మన నంద్యాలలో బాగా కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ, తాగేసి గొడవ పడడం. మన ఈ ఇయర్ కి స్టార్ట్ చూస్తే మర్డర్స్ లో ఒక 48% డిక్రీజ్ ఇన్ మర్డర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని కేసెస్ లో భార్యాభర్త మధ్యలో సో పబ్లిక్ లో కొట్టిన చాలా తక్కువ ఉన్నాయి. అది కూడా ఒక మంచి ఇండికేటర్. తర్వాత గ్రీవియస్ అండ్ సింపుల్ హర్ట్స్ మనకి జనరల్ పబ్లిక్ లో ఎట్లా లా అండ్ ఆర్డర్ ఉంది, ఎంత లా అబైడింగ్ అన్నారు, అది ఒక మంచి ఇండికేటర్ ఉంటారు. ఆ సింపుల్ హర్ట్స్ కూడా చూస్తే 17% డిక్రీజ్ అండ్ గ్రీవియస్ లో 33% ఇంక్రీజ్. ఆ కేసెస్ లో మనకు కూడా కేసెస్ నమోదు చేసి ప్రాపర్ గా కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి లీగల్ ప్రొసీజర్ గా చేస్తున్నాము. రౌడీ షీట్స్ కూడా 82 కొత్తది ఓపెన్ అయింది, కొన్ని క్లోజ్ అయింది యాజ్ పర్ మన లీగల్ రిక్వైర్మెంట్స్. కొత్త పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాం. రీవిజిట్ ప్రోగ్రామ్ మన డీజీ గారు ఆదేశం మేరకు మన సొంతగా ఒక ఫార్మాట్ పెట్టి వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళ బంధువు ఎవరు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరి దగ్గర పని చేస్తున్నారు, అందరికి ఒక రీవిజిట్ చేస్తున్నాము. దాంట్లో 853 కంప్లీట్ అయింది. మన 1400 వరకు రౌడీ షీట్స్ ఉన్నారు, అందరికి కంప్లీట్ చేస్తాము. ఇక్కడెక్కడ ఏదో బయట ఉంటే ట్రాన్స్ఫర్ చేద్దాము షీట్, వేరే దగ్గర పని చేస్తే వేరే రెంట్ లో ఉంటారంటే అప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రాపర్టీ కేసెస్ లో ఈ ఇయర్ లో 43% రికవరీ ఉంది అండ్ 63% డిటెక్షన్. మన 96 కేసెస్ డిటెక్షన్ లో 88% రికవరీ ఉన్నాయి. ఇప్పుడు మన డిటెక్ట్ చేసిన కేసెస్ లో కొన్ని పాత కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెలుగూడులో ఒక వెలపనూరులో గ్రేవ్ కేస్ డిటెక్ట్ అయింది. సో ముద్దాయి మనకి డిటెక్షన్ ఉన్నాయి, కానీ పట్టుకుంటే ఇంకా రికవరీ రావడానికి అవకాశం ఉన్నాయి. ఇది 43% వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాము. కానీ ఇప్పుడు వరకు 97 కేసెస్ లో 88% రికవరీ అయింది. సో ఇది ఒక మంచి ఇండికేటర్. మన సిసిఎస్ టీమ్ బాగా పనిచేస్తున్నారు. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫ్ ఎంటర్స్ కి మనం పట్టుకున్నాము. తర్వాత చెంచు గ్యాంగ్ వాళ్ళకి పట్టుకుని రాబరీ కేసెస్ డిటెక్ట్ చేసాము. మీకు అన్ని డేటా ఇస్తాము. డ్రోన్ కి మన టెక్నాలజీ వాడుకోవడంతో డ్రోన్ మన దగ్గర 13 డ్రోన్స్ ఉన్నాయి ఇప్పుడు. మనకి ఎవరు కంపెనీ ఇచ్చిన వారు స్కూల్స్ ఇచ్చిన డొనేషన్ నుంచి. తర్వాత మన డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తున్నప్పుడు ఓపెన్ ఈ కాలువ దగ్గర మన ఇక్కడ పోవడానికి కష్టం అవుతాయి. డ్రోన్ ఫ్లై చేసి ఎవరెవరు ఉంటాడో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు 420 కేసెస్ అట్లా ఐడెంటిఫై చేసాము. తర్వాత గ్యాంబ్లింగ్ కూడా ఇప్పుడు రీసెంట్ గా 4 కేసెస్ పట్టుకున్నాము. ఆ గ్యాంబ్లింగ్ లో పైన ఏదైనా అడవి నుంచి ఆడినప్పుడు ఆర్ కొండ పైన మన డ్రోన్ ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతారు. మెయిన్ మన ఎంబీ చలాన్స్ పెట్టడం, ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో బాగా ఫోకస్ చేసాము. ఈ ఇయర్ లో 4330 కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో. లాస్ట్ ఇయర్ ఓన్లీ 1400 డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నాయి. ఈ ఇయర్ 4330. అండ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సేమ్ టైంలో ఓన్లీ 1800 కేసెస్, ఈ టైంలో 13,000 కేసెస్. మీరు బయట తాగుతున్నారు, ఆ బార్ దగ్గర తాగుతున్నారు, వాళ్ళకు పట్టుకోవడం యాజ్ పర్ లా వాళ్ళ పైన ఇది తీసుకుంటాము, చర్యలు తీసుకుంటాము. సో రోడ్ యాక్సిడెంట్స్ కి మనం చూస్తే కొన్నిగా ఎఫర్ట్స్ పెడుతున్నాము. మన కొత్త బ్లింకర్స్, కొత్త బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేయడం, తర్వాత రోడ్ సేఫ్టీ మీటింగ్ లో అన్ని
ఎన్హెచ్ వాళ్ళతో డిస్కస్ చేసాము. ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి రెక్టిఫై చేయాలా, మనం అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము, స్టెప్స్ తీసుకుంటున్నాము. అండ్ దీని మీద ఖచ్చితంగా ఫోకస్ ఇంకా పెరుగుతున్నాము. యాక్చువల్లీ మనకి చాలా పెద్ద హైవేస్ ఉన్నాయి, 3 హైవేస్ ఉన్నాయి. కొన్ని స్పీడ్ కి లేజర్ గన్స్ ఉండొచ్చు, అది కూడా మనం ప్లాన్ చేసాము స్పీడ్ కంట్రోల్ చేయడానికి. అది కూడా ఖచ్చితంగా తొందరగా తీసుకుంటాము. కన్విక్షన్ లో ఇప్పుడు వరకు 36 కన్విక్షన్ వచ్చింది. దాంట్లో మన 7 years, మోర్ దెన్ 7 years అయితే చాలా గ్రేవ్ ఆఫెన్సెస్. దాంట్లో 11 5 లైఫ్ కన్విక్షన్స్ అండ్ 20 years కన్విక్షన్ వచ్చింది. సో ప్రతి కేసు బై కేసు మీకు ఇస్తాను. దాంట్లో వెలుగూడు, పనగానపల్లి అండ్ ఓల్డ్ టౌన్ లో ఒక NTPS కేసులో కూడా 5 years కన్విక్షన్ వచ్చింది. అది కూడా మన జిల్లాలో ఫస్ట్ టైం అన్ని ట్రయల్ మానిటరింగ్ చేయడంతో అయింది. మనం చాలా ఫోకస్ పెడుతున్నాము అన్ని విలేజ్ లో. ఇన్ వ్యూ ఆఫ్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ మనం టార్గెట్ చేస్తాము. ప్రతి విలేజ్ లో అట్లీస్ట్ 3-4 కెమెరాస్ ఉండాలి, మెయిన్ జంక్షన్స్ లో ఉండాలి. అండ్ ఇప్పుడు వరకు మన 3,375 కెమెరాస్ పట్టించాము ఈ 6 months లో. ఇంకా 299 విలేజెస్ కవర్ అయింది. మెయిన్ అంటే ఫ్యాక్షన్ అండ్ పొలిటికల్ సెన్సిటివ్ విలేజెస్ 90% కవర్ అయింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా మన ప్లాన్ ప్రకారం ఈ ఇయర్ లోపల కవర్ చేయాలి. సో అదే క్లీనప్ డ్రైవ్ మీకు ముందు కూడా చూపించాము. ఆ క్లీనప్ ఎక్కడెక్కడ ప్లేసెస్ లో ఎవరు బయట వచ్చి తాగొచ్చు, సిగరెట్ తాగొచ్చు, గాంజా, అన్ని ప్లేసెస్ ముందు ఐడెంటిఫై చేసి క్లీనప్ చేసాము. దానికి కూడా ఫొటోస్ మీకు చూపిస్తాము. క్లీనప్ చేసిన తర్వాత అక్కడ ఎవరు రావట్లేదు. మన బీట్ పెట్రోలింగ్ చేస్తే అంతా ఆ ప్లేస్ మొత్తం స్టెరైల్ అయిపోతాయి. గిరేవ్ కేసెస్, నాన్ గిరేవ్ కేసెస్ కలిపి రిపోర్ట్ చేస్తే ఈ ఇయర్ లో 29 వైసీపీ నాయకులు సాక్షి పేపర్ ఏ విధంగా మొదటి నుంచి ఆలగడ్డ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారో, ఇక్కడ ఏమి చేసినా ఏం చేయకపోయినా ఆలగడ్డని ఏ విధంగా వాళ్ళు ఒక తప్పుడు కారణాల వల్ల ప్రజలకి తప్పుడు సమాచారం తీసుకుపోవడానికి అన్ని విధాలుగా కూడా కుట్రవంతున్నారు. మేము మొదటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయడానికి అన్ని విధాలుగా కూడా ఓపెన్ గా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. మీకు ఓపెన్ గా ఏది ఉంటే అది చెప్పడమే కాకుండా చర్చకి రమ్మని చెప్పడానికి కూడా మేము ఎటువంటి విషయంలో మేము ఒక సెకండ్ కూడా ఆలోచించట్లేదు. కానీ ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా మేము తప్పు చేశాము, మేము ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటున్నామని చెప్తున్నారే తప్ప ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా? ఇప్పుడే కాదు, మీరు అధికారంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా? ఒక్కటైనా ఒక ఆధారం చూపించగలిగినారా? ఊరికే నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడమే తప్ప ఎక్కడ కూడా ఏది క్లారిటీ లేకుండా మీరు మాట్లాడడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఎక్కడో వైసీపీ నాయకులందరూ ఒక చోట కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకు పెట్టారో, ఎందుకు కలుసుకున్నారో ఏందో మాకు కూడా తెలియదు. ఆడ పెద్ద పెద్ద నాయకులందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత ఆలగడ్డ నుంచి మాజీ ఎమ్మెల్యే లేచి చాలా పాపం ఆయనకు 3 నిమిషాల టైం ఇచ్చినారంట. అది కూడా ఎక్కువ అనుకుని ఉంటారు వాళ్ళు. ఆయనకు 3 నిమిషాల టైం ఇచ్చి ఆ 3 నిమిషాల్లో నీ సోదేదో చెప్పుకో అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పినారంట. ఆ 3 నిమిషాలు ఆయన చెప్పింది ఏంటంటే ఆళ్లగడ్డలో అక్కా బావ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని. అవును తమ్ముడు నాని, అవును. ఎందుకంటే మీ గంగులోకి ఏమైందో తెలియదు కానీ మీ నాయనేమో ఈ నుంచి పార్టీ మారిన కొడుకంటాడు, నువ్వేమో మమ్మల్ని అక్కా బావ అంటున్నావు. మీకు బంధువులు లేరా? మీ ఇంట్లో ఎవరు లేరా పాపం అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. సరే, నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి తమ్ముడు నానికి తెలియాల్సింది ఏంటంటే డబ్బులు ఏదైతే ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తున్నామని చెప్పి అంటున్నాడు తమ్ముడు నాని. ఎక్కడ డబ్బులు మేము కలెక్ట్ చేసినాం, ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసినాం, ఎంత వసూలు చేసినాము, ఏ అకౌంట్ లో వేసినామని ఒక్కటంటే ఒకటి ఆధారం చూపించాలి కదా. ఎందుకు నువ్వు ఆధారాలు చూపించకుండా మాట్లాడుతున్నావు? రెండోది, అహోబిలంలో జుట్టుకు సంబంధించిన దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారని చెప్పి తమ్ముడు నాని మాట్లాడుతున్నాడు. తమ్ముడు నానికి అర్థం కావాల్సింది అంటే పాపం ఎప్పుడో ఒకసారి నిద్రలేస్తాడు, ఎప్పుడో ఒకసారి బయటికి వస్తాడు, ఏ హడావిడిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు తమ్ముడు నాని.
నిజంగంటే డబ్బులు మేము జుట్టుకు సంబంధించిన దాంట్లో వసూలు చేసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం కాలంలో స్టార్టింగ్ అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి జుట్టు సవాలు పిలిచినారు. దాంట్లో ఏ ఒక్క వైసీపీ నాయకులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎవరు కూడా సవాలు దానికి రాను కూడా రాలేదు వైసీపీ నాయకులు. దాని తర్వాత టెండర్లు క్యాన్సిల్ చేస్తారు, పోస్ట్ పోన్ చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు టెండర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు టెండర్లు జరిగినాయా? సంవత్సరం కాలము టెంపుల్ వాళ్ళే జుట్టుకు సంబంధించిన అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నడిపించుకున్నారు. ఎక్కడైతే గుడిలో పూజారులు లేదంటే గుడి అడ్మినిస్ట్రేషన్ జుట్టు వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పుడు దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన వీడియోలు కూడా బయటికి వచ్చినాయి. దానికి సంబంధించి 2-3 సస్పెండ్ చేస్తారు టెంపుల్ వాళ్ళు. గుడి వాళ్ళు 2-3 సస్పెండ్ చేస్తే నువ్వు కాదా తమ్ముడు ఫోన్ చేసి ఆ దొంగతనం చేసే వాళ్ళని మళ్ళీ ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి రికమెండేషన్ చేసింది నువ్వు కాదా? తమ్ముడు నానికి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మీ అమ్మగారు పూజారుల మీద ఒత్తిడి పెట్టి ఎన్నిసార్లు ఇక్కడ నుంచి చీరలు దొంగతనం చేయలే మీరు? తమ్ముడు నానికి ఇంకొకటి అర్థం కావాల్సింది, మీ అమ్మగారే ఎన్నిసార్లు గుడ్లు గాని గుడ్లు పాలు అంగన్వాడికి పోయే సరుకులని మీరు కాదా తమ్ముడు కొట్టేసింది? ఈ రోజు నువ్వు మా మీద అబండాలు వేస్తున్నావు. ఒక్క నిమిషము ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టి మీ మీద నేను దృష్టి పెట్టి మీరు చేసిన అరాచకాలన్నీ ఆధారాలతో సహా బయటికి తీసి మీ మీద కేసులు పెడితే మీ పరిస్థితి ఏంటి తమ్ముడు? మీరు చేసిన పాపాలకి మీరే అనుభవిస్తారని చెప్పి మిమ్మల్ని వదిలేసిన. మేము చేసే పనుల మీద మాత్రమే మేము దృష్టి పెడుతున్నాం. తమ్ముడు మాట్లాడుతూ 3 నిమిషాలు ఇంకొక మాట అన్నాడు, నా సొంత కార్యకర్తలకి నేను అన్యాయం చేస్తున్నానంట. ఒక్క కార్యకర్తని అంటే కార్యకర్త తప్పు చేయకపోతే నా వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కార్యకర్త తప్పు చేసింటే నా వల్ల డెఫినెట్ గా ఇబ్బంది పడింటాడు. సో ఏ కార్యకర్తల గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు పేరు ఎత్తి చెప్పు. నువ్వు తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబంలో భూమా వర్గానికి సంబంధించిన ఏ కార్యకర్తకి అన్యాయం చేసినా నేను? మీరు గతంలో వర్కులు వచ్చినప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి ఆర్థికంగా మీరు ఈ రోజు నేను రైట్ రాయల్ గా చెప్తున్నా నేను. అవును, వర్కులన్నీ కార్యకర్తలకే ఇచ్చినాము, కాంట్రాక్టర్లకు ఇవ్వలేదే. కార్యకర్తలు గతంలో ఇబ్బందులు పడ్డారు కాబట్టి కార్యకర్తలకు ఇచ్చుకున్నాము. ఏ కార్యకర్తకు అన్యాయం చేశామని చెప్పండి. ఒక్కరి పేరు చెప్పమని చెప్పండి. 3 నిమిషాలు మాట్లాడినారు కదా, ఒక్కరి పేరుని మాట్లాడగలిగినాడా? లేదు. అంతేకాకుండా ఇంకోటి, మొన్న జరిగింది జుట్టు సవాలు కాదు, గేట్ల సవాలు. గేట్ల సవాల్లో ఏం జరిగిందండి? నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, తమ్ముడు నాని నువ్వు ఫోన్ చేసి మీ సర్పంచ్ సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టి నాకు కమిషన్ ఇవ్వండి, 25 లక్షలు నాకు కమిషన్ ఇవ్వమని నువ్వు అడిగినావా లేదా? నువ్వు మీ ఇంటి దేవుడు నరసింహస్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు. సీసా వెంకటేశ్వరుని పక్కన పెట్టండి, రాజకీయం గబ్బులు ఎత్తున్నాడు, డబ్బు నాకు గట్టండి డైరెక్ట్ గా, సవాల్ లేకుండా ఎవరు రానికుండా చేస్తానని నువ్వు మాట ఇచ్చినావా లేదా? అర్ధరాత్రి నాకు ఫోన్ వస్తే నేను ఒకటే చెప్పిన, మనకి పోతే పోయింది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి, ₹1 కూడా అవతల వాళ్ళకి ఇచ్చేది లేదు, పోటీకి వస్తారేమో రమ్మని చెప్పండి అని చెప్పినాము. ఎక్కడ వచ్చినారు పోటీకి మీరు? సవాళ్ళు జరిగినాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టించినాము, ఎక్కడ కూడా ఒక్క గొడవ జరగలేదు. వైసీపీ నాయకులు వచ్చి లోపల కూర్చున్నారు కదా, ఎందుకు పాటలేకపోయినారు వైసీపీ నాయకులు? వద్దని ఎవరైనా అన్నారా? మీరు సవాలు పాడరు, ఎవరికైనా మా వాళ్ళకి వస్తే అది మేము దౌర్జన్యంగా తెప్పించుకున్నామని చెప్పి మాట్లాడతారు. నీకు ఏ మాత్రమైనా నీకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఏ మాత్రం 1% అన్నా ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవు తమ్ముడు నాని. ఇప్పుడైనా నువ్వు తల్లి చాటు బిడ్డగా బయటికి రావాలని అనుకుంటే కొంచెం బుర్ర ఉపయోగించి ఏం జరుగుతుంది, ఎందుకంటే నేను అన్ని ఓపెన్ గా చెప్తా. నువ్వు 60-40 నాయన అడిగినారా లేదా? మొన్నటికి మొన్న 60-40 మీరు అడిగినారా లేదా? నేను వద్దనా లేదా? లేకపోతే ఇట్లాగే సాక్షులు రాపిస్తాము, పై లెవెల్లో నా మీద కంప్లైంట్ వేరే విధంగా ఇప్పిస్తాము, లోపల ఇంకొకరితో చెప్పిస్తామని చెప్పి నువ్వు అన్నావా లేదా? మీరు అన్న రోజు వచ్చి మీ దేవుడి మీద ఒట్టేసి చెప్పమనండి. సో మీరు నాతో పెట్టాలనుకుంటే, నా గురించి మీరు మాట్లాడాలనుకుంటే నేను అన్ని ఓపెన్ గా మాట్లాడతా. మీరు అర్ధరాత్రి
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రెవెన్యూ సదస్సులో అర్జీలు ఇస్తున్నారు కానీ పరిష్కారాలు కావడం లేదు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బిసి. నంద్యాల జిల్లా హాఫ్ ఇయర్లీ నేర నివేదిక వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఘనంగా శ్రీ కాత్యాయని మెడికల్స్ మరియు సర్జికల్స్ ప్రారంభం. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యేపై భూమా అఖిల ప్రియ ఫైర్.